श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ सर्वत्र सर्वदा सर्वाकार सर्वाधार सर्वाश्रय सर्वोत्पादक सर्वपालक सर्वसंहारक सर्वनियामक सर्वप्रेरक सर्वप्रवर्तक सर्वनिवर्तक यथायोग्यम सर्वज्ञानाज्ञानबंध मोक्षप्रद मोक्षप्रद सर्वसत्ताप्रद सर्वशब्दवाच्य सर्वशब्द प्रवृत्ति निमित्त सर्वगुणाति परिपूर्णतम सर्वदोषातिदूर सर्वाचिंत्य सर्वोत्तम सर्वेश्वर सर्वात्यंत विलक्षण स्वगत भेद विवर्जितत्वादिना भगवद्द्रष्टॄणां मन राघवेंद्र స్వాముల వారి చేత విరచితమైనటువంటి ప్రాతఃసంకల్ప గద్య ప్రవచనంలో నిన్నటి రోజున ఈ భాగపు పంక్తి యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ నిన్నటి రోజున సర్వత్ర సర్వదాకార సర్వాకార సర్వాధార సర్వాశ్రయ సర్వోత్పాదక సర్వపాలక సర్వసంహారక సర్వనియామక సర్వప్రేరక సర్వప్రవర్తక సర్వనివర్తక అని అంతవరకు అన్నీ చేర్చి భగవంతుని యొక్క సర్వ వ్యాపారాలు ఎలాగుంటాయి, ఎలా భగవంతునికి జీవులందరూ వశులై ఉంటారు అనేటటువంటి విషయాన్ని బింబ ప్రతిబింబ భావముతో నిన్న ఆ తత్వ రహస్యాన్ని చెప్పటం జరిగింది. ఈరోజు యథాయోగ్యం సర్వజ్ఞానాజ్ఞానబంధ మోక్షప్రద. ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్టకార్యములు ఎవడైతే చేస్తాడో వాడే భగవంతుడు. ఇదే విషయాన్ని బ్రహ్మసూత్రములలో రెండవ సూత్రమైనటువంటి ఓం జన్మాద్యస్య యతః ఓం అనేటటువంటి సూత్రము చెబుతున్నది. అస్య ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్టకార్యాలు సృష్టి స్థితి సంహార నియమన బంధ అజ్ఞాన బంధ మోక్ష, ఈ 8 కార్యాలు, ఈ జగత్తు యొక్క ఈ 8 కార్యాలను ఎవడైతే చేస్తాడో సర్వతంత్ర స్వతంత్రంగా వాడే భగవంతుడు అనే సూత్రం. ఇక్కడ ఈ జగత్తు సృష్ట్యాది అష్టకార్యములలో స్వభావతః జ్ఞానము ఇచ్ఛా క్రియాశక్తి శూన్యమైనటువంటిది అచేతనమైనటువంటి ఈ జడ పదార్థాలు. జగత్తు అంటే చేతనాత్మకమైనటువంటిది. ఈ జగత్తునందు చేతన అంటే జీవరాశులు ఉన్నాయి, చేతన పదార్థములు ఉన్నాయి, అచేతన పదార్థములు అంటే జడ పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ సృష్ట్యాది అష్టకార్యములలో జ్ఞానము అజ్ఞానము బంధము మోక్షము అనేటటువంటి ఈ 8 కార్యాలు ఈ జగత్తులో ఉండేటటువంటి జడ వస్తువులకు ఉండదు. ఎందుకంటే చైతన్యము లేనటువంటి
పదార్థములు కాబట్టి వాటికి జ్ఞానము, ఇచ్ఛా, క్రియాశక్తి అనేటటువంటిది లేదు. స్వభావతః అవి జడ పదార్థములు కాబట్టి ఆ జడ పదార్థములకు కూడా భగవంతుడే నియామకుడిగా ఉంటూ ఉన్నాడు. మనము నిన్న చెప్పుకున్నట్లుగా జడ పదార్థములైనటువంటి రాయి, రప్ప, వీటికి కూడా నీరు, వీటికి కూడా ఆ పదార్థము యొక్క ధర్మములు రావాలి అనంటే భగవంతుడు దానిలో ఉండి తదాకారుడై, తన్నామకుడై, తద్వాచ్యుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై ఆయా పదార్థములందు భగవంతుడు ఉంటే గాని వాటికి ఆ ధర్మములు రావు. నీటికి తడిగా ఉండటం రసము. నీరు మనలను శుభ్రపరుస్తుంది. మనం ఏదైనా మనకు మురికి అంటుకుంటే అసహ్య పదార్థాలు, అశుద్ధ పదార్థాలు మన చేతికో, కాళ్ళకో, ఒంటికో అంటుకుంటే దానిని కడగటానికి, పోగొట్టుకోవడానికి నీళ్లు అవసరం. ఆ నీటికి ఆ ధర్మము రావాలి, తడి రసము అనేటటువంటి ధర్మము రావాలి అంటే భగవంతుడు ఆ నీటి యందు ఉంటే గాని రాదు. కాబట్టి ఈ జడ పదార్థములకు కూడా భగవంతుడే నియామకుడై ఉన్నాడు. జడ పదార్థాలకు జ్ఞాన, అజ్ఞాన, బంధ, మోక్షములు అనేటటువంటివి లేవు. ఇక చేతనము అంటే జగత్తు చేతనాత్మకమైనది కూడా. ఈ జగత్తునందు చేతనము అంటే జీవరాశి ఉన్నది. నానా జీవరాశులు 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశికి ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్టకార్యములు, సృష్టి, స్థితి, సంహార, నియమన, బంధ, జ్ఞాన, అజ్ఞాన, మోక్షం అనేటటువంటి 8 కార్యాలు కూడా ఈ జీవరాశికి ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ సృష్టి, స్థితి, సంహారము, నియమనము, లయ వీటిని జడ పదార్థములకు మాత్రమే చెప్పబడింది. ఈ జడ పదార్థాలను సృష్టించటము, వాటిని నిలబెట్టడము, లయ చేయటము, వాటిని నియంత్రించటము మొదలైనటువంటివన్నీ శ్రీహరియే గ్రహము, నక్షత్రాదుల సంచారము మొదలైనటువంటి జడ పదార్థముల క్రియల నియామకుడిగా భగవంతుడు ఉంటూ ఉన్నాడు. ఈ జగత్తునందు ప్రతి ఒక్క అది చేతన పదార్థమైన, అచేతన పదార్థమైన భగవంతుని వశమునకు, భగవంతుని అధికారానికి లోబడి ఉంటుంది. కాబట్టి ఇక జీవులకు జ్ఞానము, అజ్ఞానము, బంధము, మోక్షము. జీవులకు ఇవన్నీ జ్ఞానము ఇచ్చేవాళ్లకు జ్ఞానము, అజ్ఞానం ఇచ్చేటటువంటి వాళ్ళకు అజ్ఞానము, బంధం ఇచ్చేటటువంటి బంధము, మోక్షం ఇచ్చేటటువంటి మోక్షము. వీరికి జీవులకు భగవంతుడు సృష్టి, స్థితి, సంహార, నియమన, బంధ, నియమనము ఇవి చేసి వాటితో పాటుగా జీవుల వారి వారి యోగ్యతానుసారంగా జీవుల స్వరూప యోగ్యత, అనాది కర్మ, పురుష ప్రయత్నము ఈ 3 అంశాలను గణనకు తీసుకొని లెక్కలో పెట్టుకొని కాలకాలమునకు ఆ జీవుల యోగ్యతానుసారంగా వారిని ప్రేరేపించి నియామకుడై జీవులకు వారి వారికి ఇవ్వవలసినటువంటి జ్ఞానాదులను ఇస్తాడు భగవంతుడు. ఇది జీవులకు మాత్రమే. జడ పదార్థములు కేవలం వాటికి నియామకుడుగా ఉంటాడు భగవంతుడు. మహాభారత తాత్పర్య నిర్ణయం ఈ విధంగా చెబుతూ ఉన్నది. స్వభావాఖ్యా యోగ్యతాయా
హఠాఖ్యా యా అనాదిసిద్ధా సర్వజీవేషు నిత్యా సా కారణ ప్రథమంతు ద్వితీయం అనాదికర్మైవ తథా తృతీయః జీవ ప్రయత్నః పౌరుషాఖ్యస్తదేతత్రయం విష్ణోర్వశగం సదైవ స కస్యచిన్న వశే వాసుదేవః పరాత్పరః పరమోసౌ స్వతంత్రః. సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడు త్రివిధ జీవరాశులు ఉన్నారు. సాత్విక, రాజస, తామస జీవరాశులు ఉన్నారు. ఇక్కడ ఒకటి యోగ్యత, రెండవది అనాది కర్మ, మూడవది పురుష ప్రయత్నము. వీటిని అనుసరించి ఏ ఏ జీవులకు ఎంత జ్ఞానం ఇవ్వాలి, ఎంత అజ్ఞానం ఇవ్వాలి, ఎప్పుడు బంధించాలి, ఎప్పుడు బంధము నుండి వారిని మోక్షానికి తీసుకెళ్ళాలంటే వారి బంధము నుండి ముక్తులను చెయ్యాలి అనేటటువంటిది ఆయా జీవుల స్వరూపయోగ్యత, అనాది కర్మ, పురుష ప్రయత్నము వీటిని అనుసరించి భగవంతుడు చేస్తూ ఉంటాడు. జీవుల చేత జీవులకు జ్ఞానాది జ్ఞాన అజ్ఞాన బంధ మోక్షములను జీవులకు కలిగిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇక్కడ జీవుని యొక్క స్వభావమే యోగ్యత. దానినే హఠము అని పిలువబడుతుంది. అందరి జీవులందు ఇది ఈ యోగ్యత లేదా హఠము అనేటటువంటిది అనాది సిద్ధంగా ఉంటుంది. ఇది నిత్యము అయి ఉంటుంది. జీవుల నానా విధమైనటువంటి ప్రవృత్తికి ఇదే మొదటి కారణం. అంటే వారి స్వరూపయోగ్యత. సాత్వికులంటే మంచివారు, రాజసులంటే మిశ్ర గుణము కలిగినటువంటి వారు, మంచి చెడు. ఇక తామసులంటే చెడు గుణము కలిగినటువంటి వారు. ఇక్కడ ఈ జీవుని స్వభావం అనేటటువంటిదే యోగ్యత. దానినే హఠము అని పిలుస్తారు. ఇది అందరి జీవులందు అనాదిగా సిద్ధంగా ఉంటుంది, నిత్యంగా ఉంటుంది. జీవుల యొక్క నానా విధమైనటువంటి ప్రవృత్తికి ఇది మొదటి కారణం. మంచి గుణము, మంచి పనులే చేస్తారు, మంచి ఆలోచనలు వస్తాయి. రాజసులకు చెడు మంచి మిశ్రితమైనటువంటి ఆలోచనలు, తామసులకు అన్ని చెడు ఆలోచనలు. వారి ప్రవృత్తి ఈ విధంగా ఉంటుంది. వారి ప్రవృత్తికి ఇది మొదటి కారణం. ఇక రెండవది అనాది కర్మ. ఈ త్రివిధ జీవరాశులు వారి ప్రవృత్తి, వారి నడవడిక, వారి జీవన విధానం ఎలా ఉంటుంది అంటే వారి ప్రతి ఒక్క జీవునిది వానిదే అయినటువంటి అనాది కర్మను అనుసరించి ఉంటుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని అంటారు. ప్రతి ఒక్క జీవునికి తనదే అయినటువంటి అనాది కర్మ, దాని ప్రకారంగా వాడు కర్మలు చేస్తూ పాపపుణ్య కర్మలు చేస్తూ వాటి ఫలములను వాడు పొందుతూ ఉంటాడు. రెండవ కారణము అనాది కర్మ. ఇక మూడవది పౌరుషము అని పిలువబడేటటువంటి జీవుని ప్రయత్నము. ఇది మూడవ కారణం. ఈ మూడు కారణములను, మూడు అంశాలను లెక్కలోనికి తీసుకొని భగవంతుడు జీవుల యోగ్యతానుసారంగా, అంటే వారి స్వభావానుసారంగా, వారి కర్మానుసారంగా, వారి ప్రయత్నానుసారంగా వారికి జ్ఞానము, అజ్ఞానము, బంధము, మోక్షాన్ని కలిగిస్తూ ఉంటాడు. బ్రహ్మాదులకు కూడా అచింత్యమైనటువంటి మనకు మూడవ కారణం. ఈ మూడు సర్వదా సర్వోత్తముడైనటువంటి భగవంతుని వశంలో ఉంటాయి. విష్ణు వశము, భగవద్వశములు ఈ మూడు. అయితే సర్వోత్తముడైనటువంటి భగవంతుడైనటువంటి విష్ణువు మాత్రము
ఎవరి వశము కాడు, వాడు పరాత్పరుడు, సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడు. ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు యథాయోగ్యం సర్వజ్ఞానాజ్ఞాన బంధ మోక్షప్రద అన్నారు. ఇక్కడ యథాయోగ్యం అంటే జీవుల త్రైవిధ్యాన్ని, యథాయోగ్యం అనేటటువంటి శబ్దము జీవుల త్రైవిధ్యాన్ని తెలియజేస్తూ ఉన్నది. జీవుల త్రైవిధ్యము అని అంటే సాత్విక, రాజస, తామస గుణస్థులు. సాత్వికులకు అంటే ముక్తియోగ్యులకు నిత్యానంద స్థితిని, రాజసులకు అంటే నిత్య సంసారులకు సుఖదుఖ మిశ్రగతిని, తామసులకు అంటే తమోయోగ్యులకు నిత్య దుఃఖాన్ని కలిగిస్తాడు, ఇస్తాడు భగవంతుడు. దానినే రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు యథాయోగ్యం జ్ఞానాజ్ఞాన సర్వజ్ఞానాజ్ఞాన బంధ మోక్షప్రదుడు అని చెప్పారు. కాబట్టి భగవంతుడు త్రివిధ జీవరాశుల వారి యోగ్యత అంటే స్వభావము, హఠము. యోగ్యత అంటే హఠము. అనాది కర్మ రెండవది. మూడవది పురుష ప్రయత్నము. ఈ మూడు భగవంతుని వశంలో ఉండి ఈ మూడింటిని లెక్కించి గణనకు తీసుకొని దానిని అనుసరించి యథాయోగ్యం ఆ జీవుల వారి యోగ్యతను బట్టి, వారి స్వభావాన్ని బట్టి, వారి అనాది కర్మను అనుసరించి, వారి ప్రయత్నాన్ని అనుసరించి భగవంతుడు సాత్వికులకు నిత్యానంద స్థితి, నిత్య సంసారులకు సుఖదుఖ మిశ్రగతి, తమోయోగ్యులకు నిత్య దుఃఖ స్థానాలను కలిగిస్తాడు, వారికి ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా యథాయోగ్యం సర్వ జ్ఞానాజ్ఞాన బంధ మోక్షప్రద అని ఈ పంక్తికి ఈ శబ్దాలకు అర్థం చెప్పుకొని ఇక సర్వసత్తాప్రద, సర్వశబ్దవాచ్య, సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త, సర్వగుణాతి పరిపూర్ణతమ, సర్వదోషాతి దూర, సర్వాచింత్య, సర్వోత్తమ, సర్వేశ్వర, సర్వాత్యంత విలక్షణ, స్వగత భేద వివర్జితత్వాదినా భగవద్ద్రష్టృణాం అనేటటువంటి ఆ పదముల శబ్దముల విశేష అర్థాన్ని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.